అన్నా డైరెక్ట్ షాప్ ఏం నీడుదండి మన ఎడిటింగ్ ఏమైంది రిలీజ్ ఏమైంది ఇంత క్యాజువల్ కూర్చురండి ఇక చెప్పేదా చెప్పు చెప్పి ఉన్న గురించి చెప్పకపోతే లేదు తప్పే ఉండాలా ఏం లేదు షూట్ చేసిన డేటా మొత్తం ఫార్మాట్ అయిపోయింది. ఎగిరిపోయిందా వెళ్ళిపోయి ఎగిరిపోవడం ఏందన్నా టైం బాగలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా సిస్టమ్ లేదు ప్రాబ్లం వచ్చింది. ఓపెన్ చేయకూడదు ఫైల్ ఓపెన్ చేసేసరికి మొత్తం రష్ అంతా పోయిందా డేటానే లేదు. ఇట్లేందిరా చేసి ఏమైందన్నా డేటా పోయింది. డేటా పోయింది ఏందన్నా డేటా పోవడం ఏంటి డేటా ఎట్లా పోయిందన్నా డిలీట్ ఉంటుందిగా డిలీట్ అనే ఆప్షన్ మీద ఏలిపోయింది. ఏలిపోయి దానికి కీబోర్డ్ కలిగింది. డిలీట్ కావడం ఏందన్నా అట్లా ఎందుకు పోయింది అక్కడికి కావడం ఏందన్నా కామన్ రా చిన్న చిన్న అలాంటి తప్పులు జరుగుతున్నాయి. మరి డిలీట్ అవడం ఏంటన్నా అరే డిలీట్ అయిందిరా ఎట్లా ఇట్లా వచ్చింది. ఈసారి చెప్పండి అన్న ఈ ఎందుకు మరి 5వ తారీఖు ఏం చెప్దాం అన్న సమాధానం డిలీట్ అయిందని చెప్పండి రా. డిలీట్ అయింది అంతా ఎడిపోవాలన్నా నవ్వుతుందన్నా నవ్వుతున్నా డిలీట్ అయితే నవ్వుతున్నారు కదా ఇద్దరు ఎందుకు లేదు నన్ను ఇదని చెప్పేసి పిల్లలు రండి అబ్బాయిలో కూర్చోండి. ఎడగుసమ్మంట మొత్తానికి డిలీట్ అయిపోయింది. నిజంగా డిలీట్ చేసిన మీకు ఏమనిపిస్తుందా? నువ్వు డిలీట్ చేయవు నాకైతే అనిపిస్తుంది. మాతోటి మౌనం పాటిద్దాం అనిపిస్తుంది. ప్రమోషన్ వీడియో కదా కాసేపట్ల ప్లాన్ చేసి వేసుకోకు రాగు నేను ఒక్కరి ప్లాన్ చేసిన అట్లా వచ్చింది కాబట్టి నేను హీరో చేసిన. అంటే మీరు ఏం తింటున్నారు ఎలాంటి ఐడియాలు వస్తున్నాయి ఏం తింటున్నారు ఇంతకి అంటే మనుషులు తినేది తింటాను ఇంకేం తింటలేను. మనుషులు తినేదే మనుషులు తినేది మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పన్నా. కెమెరామ్యాన్ నువ్వు డేంజర్ 1కు నువ్వే చేసినావు, డేంజర్ 2కు నువ్వే చేసినావు, కూడా నువ్వే. సరే ఫ్యూచర్లో ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ 2 చేసినావు కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తావు నీ మాటలల్లో? ఎక్స్పీరియన్స్ చేయడం అంటే దానికి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు కానీ నా గురువు గారు నేను చెప్పినట్టు నేను చేయగలుగుతున్నాను. ఎవరు మీ గురువు గారు? మన డైరెక్టర్ గారు నా గురువు గారు. ఎట్లా అనిపించింది మరి ఎన్ని రోజులు చేసారు షూటింగ్? ఏం సంగతి? మేము సాటిస్ఫై అయ్యేంత వరకు బాగా వచ్చింది. మేము సాటిస్ఫై అయ్యేదానికంటే ఇంటూ 2 times వచ్చింది. ఒక్క నిమిషం ఎన్ని రోజులు చేసినా ఉంటారా? నువ్వు లేవా? నీకు ఎక్స్పీరియన్స్ లేదా? ఇది కదా నాకు కావాల్సింది. ఇదిగో నీ ఎక్స్పీరియన్స్ చెప్పేసి వీళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు వాళ్ళ దగ్గర పని చేసినా నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు పని చేసినావు అన్నట్టు అది కూడా కరెక్టే. మాట్లాడు నీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పేసి మన వాళ్ళందరికీ. ఈ విషయం ఏంటంటే ఈ షార్ట్ ఫిలింలో నేను కూడా ఒక భాగమే, నాది కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ షార్ట్ ఫిలింలో నేను చేసిన క్యారెక్టర్ పేరు మున్నా. షార్ట్ ఫిలిం కన్నా కూడా వాస్తవంగా ఏదో ట్రిప్కి పోయినట్టు సరదాగా టీ తాగడానికి పోయినట్టు అనిపించింది. చూస్తుండగానే సీన్ అయిపోయేది. అటు ఇటు చేసి మొత్తానికైతే ఫిల్మ్ అయిపోయింది. ఈ డిసెంబర్ 5 సో గైస్ జనవరి 5వ తారీఖు నాడు ఆదివారం నాడు సాయంత్రం 6:30 మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. సో అందరు రెడీగా ఉండండి. సో మీరు కూడా అందరు చెప్పేసేయండి గైస్, అందరు రెడీగా ఉండండి. సాయంత్రం వస్తుంది షార్ట్ ఫిల్మ్. సాయంత్రం అంటే ఇలా నైట్ అయింది. ఈ జనవరి 5కి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది 6:30కి సాయంత్రం. అందరు చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ముందుగా చెప్పండి, మేలుకొని ఉండండి మా షార్ట్ ఫిల్మ్ కోసం. వెయిటింగ్ చేయండి అందరూ. ఫోన్లు ఉంటే ఫోన్లో చూడండి. కొంతమంది మీ దగ్గర టీవీలు ఉంటే టీవీలో కూడా చూడండి. పెద్దగా పడుతుంది. జనవరి 5వ తారీఖు సాయంత్రం 6:30 రిలీజ్ అవుతుంది. చూడాలి. ఓకే బాయ్.